ఫోర్ గారు ప్రసాద్ గారు. సో ప్రసాద్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితి ఏంటంటే, సరే అన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ 151 నుంచి 11కు పడిపోవడము, ఆ తర్వాత మీ మీద గత ఏడాది మీద 3-4 మాసాలుగా ఏదో ప్రతిపక్షంగా ఏదో ప్రయత్నం చేసినా ఎక్కడ వర్కౌట్ కాకపోవడం, తాజాగా జరిగిన పులివెందుల ఎన్నికల్లో కూడా చాలా గట్టి దెబ్బతిండడం, ఇవన్నీ అయి పార్టీ ఒక రకమైన పరిస్థితుల్లో ఉండగా, ఇప్పుడు షర్మిల గారు రాజారెడ్డి రూపంలో, వైఎస్ రాజారెడ్డి రూపంలో జగన్మోహన్ రెడ్డి మీద మరో బాంబు విసిరారా? బాంబు కాదు కానీ పెద్ద బండరాయి ఎత్తి నెత్తి మీద వేసినట్టు అనిపిస్తుంది సార్ నాకు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, నాయకుడు అంటే నడిచేవాడు కాదు నాయకుడు, నడిపించేవాడు నాయకుడు. ఈ నాయకుడు స్వామి మనం ఏదో పెద్ద పెద్ద ఆశలు పెట్టుకున్నాం, కనీసం కుటుంబ సభ్యుని కూడా సరిగా నడిపించలేకపోతున్నాడు. ఒక తాటిపైకి తల్లి ఒక పక్క, చెల్లి ఒక పక్క, మేనల్లుడు ఒక పక్క, చిన్న ఆయన కూతురు సునీతమ్మ ఒక పక్క, వీళ్ళనే ఒక లైన్ పైకి తేలేనోడు మనల్ని ఒక లైన్ పైన నిలబెడతాడు, ఈ పార్టీ ఏం గట్టిక్కిస్తాడు, మనల్ని ఏం పొలిటికల్ గా కాపాడుతాడు డిస్కషన్ వాళ్ళల్లో ఉంది. ఇది యథార్థం. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్. ఇప్పుడు షర్మిలమ్మ చెప్పింది, ఈరోజు కర్నూలు చూసి చెప్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తెస్తుందంట. ఆమె కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తెచ్చేదానికి ఈయన ఏమైనా పెద్ద స్వాతంత్ర సమరయోధుడా? పులివెందుల రాజకీయాల్లోకి తెస్తాను నా కొడుకునే చెప్తే బాగుంటది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తెచ్చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ తిప్పేస్తున్నట్టే ఏం మీనింగ్ఫుల్ గా ఉందా? నీ కొడుకు పాలిటిక్స్ రావచ్చు, వద్దనే హక్కు ఎవరికి లేదు, పులివెందుల వరకు పరిమితం కావచ్చు. మీరు కుటుంబ సభ్యులు పులివెందుల వరకు ఫిక్స్ అయ్యారా మీరు? అంతే కదా సార్. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎప్పుడైనా తగిన సమయంలో వస్తాడంటే, ఆమె చెప్పిన మాట నాకు నవ్వు వచ్చింది. తగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి అటు 175 నియోజకవర్గాల్లో కమాండ్ చేసేటువంటి స్కిల్ ఉందంటారా? ఏదో పులివెందుల రాజకీయాల్లోకి వస్తాడు నా కొడుకు తగిన సమయంలో అంటే, ఎస్ దేర్ ఇస్ ఎ మీనింగ్. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే, కుడితిలో పడ్డ ఎలుకు అంటే ఇప్పుడు మరి రాజారెడ్డి అంటే రాజశేఖర రెడ్డి మనవడు కదా, బహుశా పేరు రాజశేఖర రెడ్డి అని ఎందుకు పెట్టలేదు నాకైతే డౌట్ వచ్చింది. వాళ్ళకి చర్చ కూడా ఎప్పుడైనా వచ్చి ఉంటుంది. అంటే ముత్తాత అవుతారు కదా రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి తాత. సార్ రాజశేఖర రెడ్డి అని పేరు పెట్టుకున్నంత మాత్రం ఆయన రాజశేఖర రెడ్డి అయిపోడు, రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నంత మాత్రం రాజారెడ్డి అయిపోడు, మహాత్మా గాంధీ అని పేరు పెట్టుకున్నంత మాత్రం మహాత్ముడు అయిపోడు. ఆయన అంతా కూడా ఇది చంబల్ గ్యాంగ్ ఫ్యామిలీ. ఇది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, రాష్ట్ర ప్రజలు ఏదో వీళ్ళ కోసమే పుట్టినట్టు, వీళ్ళ కోసం ఓటేయడానికి ఉన్నట్టు, తగిన సమయంలో వస్తాను ఈయన ఈ ముఖ్యమంత్రి పీఠం ఏదో ఈ జగన్మోహన్ రెడ్డికి పట్టారాయి చేసినట్టు ఫీల్ అయినాడు. ఎవరికి చూడబోతే ఇప్పుడు ప్రతిపక్షం సీటు కూడా లేకుండా దేవులు ఆడుతున్నాడు. నిన్న మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడమనంటే ఆ గొంతుకి ఎట్లుంటుందో అని. అట్టగా సార్, ఇప్పుడు ఈయన గొంతుకు వినాలంటే మేము ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే నేను పెద్ద ఇది లతా మంగేష్కర్ గొంతుకి ఏనిది. ఎవరు అడిగారు నాయన నీ గొంతుకు వినాలని? నీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా వద్దనే కదా, పబ్లికే కదా డిసైడ్ చేసి ఉండేది. అదొకే కానీ ఇప్పుడు కాదు. షర్మిల గారు ఈ ఒక చెల్లెలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్న, అంటే ఒక రోజు కోసం ఆవిడ వెయిట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అన్నోదిలిన బాణం అని తిరిగారు ఆయన జైల్లో ఉన్నప్పుడు. సరే పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కొంత ఆవిడ పాత్ర కూడా కాదనలేని పరిస్థితి. ఆ తర్వాత అసలు ఆవిడ రాజకీయాల్లోకే వద్దు అనే పరిస్థితి వచ్చిందని మనం అనేక సందర్భాల్లో విన్నాం. ఆవిడేదో బయటికి వెళ్ళి ఏదో ప్రయత్నం చేశారు. స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, క్రూయల్ గా తయారైంది పాలిటిక్స్ అనేసి. నో డౌట్ జగన్మోహన్ రెడ్డి ఈస్ ఎ క్రూయల్ పొలిటీషియన్. అత్యంత క్రూరమైనటువంటి రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఆ రోజు నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ కోసం 3000 కిలోమీటర్లు నడిచింది చెల్లి, వచ్చి ప్రతి సభలోనూ మాట్లాడి పరిమళత్వానికి ఇచ్చిన రాజ్యసభ సీటు నీ చెల్లికి, నీ కోసం 3000 కిలోమీటర్లు నడిచిన మీ చెల్లికి